నిన్న పిఠాపురంలో వైసీపీ కుక్కలు కొంత హడావిడి చేసినాయి. హడావిడి చేస్తే ఇగో వీడికి పోరం ఆడు మాట్లాడి వినిపించను. కానీ తెలుగుదేశం పార్టీ ముసుగులో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పచ్చి బూతులు తిడుతున్నాడు వీడు. దాన్ని వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా వైరల్ చేస్తున్నారు. వాళ్ళకి ఎలాగ సిగ్గుసారం ఉండదులే, వాళ్ళు మాట్లాడే బూతులే కాబట్టి వీడి చేత మాట్లాడిపించారు అనుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ముసుగానే అంటాను. ఈ పనికి మళ్ళీ ఎవడన్నా సరే తెలుగుదేశం కార్యకర్త అయితే కాదు. మనిషికి పుట్టాడో లేదంటే దునపోతూ పుట్టాడో మాకైతే తెలియదు. కానీ రే ఏమో నీకు అంత బలుపు మాకు అర్థం కావట్లా. సరే నీకు అక్కడ నచ్చేయడానికి నీకు లోకల్లో లీటర్ నీకు నచ్చడానికో వెళ్ళి వితౌట్ షుగర్ మాకు అభ్యంతరంలా. రాజకీయాలు అన్న తర్వాత, పొత్తులు అన్న తర్వాత సీట్ల సర్దుబాట్లు కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు పోతాయి. సహనం అనేది మనకు ఉండాలి. దిక్కుమల్లి ఎదవా ఒకవేళ నీకు నాయకుడి మీద నీకు అంత ప్రేమ ఉందనుకో, ఏదో సత్తం అంటున్నారు కదా, అది సవ్వని ముందు మాకేం ఇబ్బంది లేదు. అంతే తప్పితే ఒళ్ళు మర్చిపోయి ఏది పడితే మేము మాట్లాడతాం, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతాం, లోకేష్ గారిని బూతులు తిడుతున్నాం అంటే తర్వాత సంగతి తర్వాత అది పని చేసేడా పని చేయలేదని పక్కన పెట్టి తోలు ఊడిపోదు ఒక్కొక్కడికి. కొద్దిగా మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. పెద్ద మొగోళ్ళు అయిపోతున్నారా మీరు? జెండాలు కాల్ చేసి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేసి స్టిక్కర్లు పెద్ద పెద్ద మొగోళ్ళు అనుకుంటున్నారా మీరు? ఆ మాత్రం ఆవేశాలు మీరు ఒక్కడికే ఉంటాయి, మిగతా వాళ్ళకు ఉండవా? ఏదో పెద్ద పెద్ద నాయకుల్లాగా పెద్ద మళ్ళీ బిల్డప్ పోటీ ఇక్కడ. ఆ లోకల్లో ఉన్న నాయకులు కూడా చెప్తున్న పేర్లు ప్రస్తావించను. కానీ ఇలాంటి యదవుల ముందు అదుపులో పెట్టుకోండి. టికెట్ల తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. మన వెనకాతలు ఉండి మన చెక్కగాళ్ళ చేతులు కట్టేసుకొని మన పేటీఎం కుక్కలు ముందుకు వదిలేసి అధినాయకుడిని, ఆ లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని బుద్ధి తిట్టించేది పెద్ద మొబైల్ అయిపోయి మన టికెట్లు ఏమి వచ్చేవా? ఆ విధంగా ముందు ఇలాంటి కుక్కలను అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఇది ఒకటి తక్కువ వచ్చింది మాకు, ప్రతి ఎడవకి ఇది ఒక అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బూతులు తిట్టేస్తే పెద్ద మొగోళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు. మేము వర్మ గారికి కూడా చెప్తున్నాం రిక్వెస్ట్గా, మీరు దయచేసి ముందు మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకుంటారో లేదంటే అప్పుడు వైసీపీ ముసుగులో వచ్చాడో తెలియదు. కానీ నేను మాత్రం కొద్దిగా చాలా ఓవర్గానే చేశారు, ప్రవర్తించేది. మీరు ఏదైనా ఉంటే అధినాయకుడితో ముందు చర్చించుకొని మాట్లాడుకోండి. మీ సొంతంగా మీ ఇక్కడ మాట్లాడేసి మీరేమో శాంతమూర్తిలాగా వచ్చి మీడియా ముందుకు వచ్చి చక్కగా వివరించి కింద కుక్కలను వదిలేసి అమ్మనబూతులు తిట్టాను మీరు చంద్రబాబు నాయుడు గారిని. ఇది మంచి పద్ధతి కాదు. కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అందుకే ఒక్కొక్కసారి అలాంటి కేతలు చూస్తూ ఉంటే కడుపు మండిపోతుంటుంది. ఆడు ఎవడైనా సరే, ఆడు ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే. పెద్ద మొగోళ్ళు లకారాలతో మాట్లాడితే పెద్ద మొగోళ్ళు రా మీరు.